హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస్ కథలు. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు వినిపించబోయే కథ అమ్మఒడి. ఏమండి, పేపర్లో మీ ఫోటో చాలా బాగా వచ్చింది, ఫుల్ పేజ్ వేశారు. సన్మానం కూడా చాలా భారీ ఎత్తున చేస్తారేమో. పిల్లలు చూసే ఉంటారనుకోండి, వస్తారంటారా అని సుమిత్ర చాలా ఆనందంగా అంది. అవును సుమిత్ర, చాలా భారీగా చేసేటట్లు ఉన్నారు. వాళ్ళు చెప్తే వినలేదు, నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేసావు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా చేయించుకోవాలి. ఇక పిల్లల విషయం అంటావా, వాళ్ళు రేపిన గాయం ఇంకా మానలేదు. మళ్ళీ వాళ్ళను కలుసుకోవటం నాకు సుతారం ఇష్టం లేదు. అవునండి, వాళ్ళు మనతో మనుషుల్లాగా ఉండి ఉంటే మనం ఇలా చేసేవాళ్ళం కాదేమో. కానీ ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. దేవుడు మీకు పునర్జన్మను ఇచ్చింది ఈ మంచి పనికేనేమో. ఇప్పుడు నాకు వాళ్ళ ముఖాలు కూడా చూడబుద్ధి అవ్వటం లేదు. సరే, నేను స్నానం చేసి వస్తాను, లేట్ అవుతుంది అని లోపలికి వెళ్ళాడు. మనసు 11 ఏళ్ల క్రితం ఈ సంఘటనలు మొదలైన రోజుకు వెళ్ళింది. ఆ రోజు తను ఎలా మర్చిపోగలదు? అమ్మా, నేను ప్రెగ్నెంట్. ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం. ఇక మీరు పాస్పోర్టు, వీసా కోసం ప్రయత్నాలు మొదలు పెట్టండి అంది దీప్తి ఫోన్లో. ఎంత మంచి వార్త చెప్పావు తల్లి, అమ్మమ్మని చేస్తున్నావు. ఇంతకంటే ఏం కావాలి నాకు? నీ ఆరోగ్యం జాగ్రత్త, కావలసినవన్నీ తిని సంతోషంగా ఉండు అని ఫోన్ పెట్టేసింది. ఏమండి, మీరు తాతయ్య కాబోతున్నారు. ఇప్పుడే దీప్తి ఫోన్ చేసింది. పిల్ల అక్కడెక్కడో ఉంది, వెళ్ళి చూసి వచ్చే దూరం కాదు. ఏదన్నా చేసి పెట్టడానికి కూడా లేదు. అంతా కొత్త, ఎలా చేస్తుందో ఏమో. ఈ కాలం పిల్లలకు అన్నీ తెలుసు సుమిత్ర. ఇక దూరం అంటావా? అది ఏరి కోరి అమెరికా సంబంధం చేసుకుంది. దగ్గరలో ఏదైనా మంచి సంబంధం చూస్తాను, అమ్మాయి మనకు పక్కనే ఉంటుంది అంటే అన్నయ్యను మీ డబ్బు ఖర్చు పెట్టి అమెరికా పంపారు. నేను అమెరికా సంబంధం ఎందుకు చేసుకోకూడదు? అంతేలే, నేను ఆడపిల్లనని చిన్న చూపు కదా. వాడు మగపిల్లవాడు కాబట్టి వాడికి ఎంతైనా ఖర్చు పెడతారు అంటూ అమెరికా సంబంధం చేసుకుంది. మీరు చెప్పింది నిజమేనండి. అమెరికా సంబంధమనే కదా. వాళ్ళ గొంతెమ్మ కోరికలన్నిటినీ తీర్చి ఆర్భాటంగా పెళ్లి చేశాం. దిలీప్ కూడా ఏం సహాయం చేయలేదు. ఏమన్నా అంటే మాకు వచ్చేది మాకే సరిపోదు, ఇంకా మీకు ఏమిచ్చేదమ్మా? ఏదో రకంగా మీరే మేనేజ్ చేయండి అనేసి చేతులు దులుపుకున్నాడు. అమెరికాలో ఉండే వాళ్ళంతా 2-3 ఇళ్ళు కొంటూ ఉంటే వీడేమో ఎప్పుడు జీతం సరిపోవట్లేదు అంటాడు. శ్రీమంతానికి, బారసాలకి ఏమేం పెట్టాలో బియ్యపురాలని ముందే అడిగి కనుక్కోవాలి. లేకుంటే మళ్ళీ వాళ్లతో మాటలు పడాలి. వీసా వచ్చేసింది దీప్తి, అల్లుడి గారికి కూడా చెప్పు. ఇంటికి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నారు. మంచిది నాన్న, మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. డాక్టర్ అనుకున్న దానికన్నా ముందే డెలివరీ అవుతుంది అన్నారు అంది దీప్తి. ఏమండి, దీప్తిని టికెట్స్ పంపమంటే, అదేంటమ్మా, నేను ఇండియాలో ఉంటే నన్ను ఇంటికి తీసుకెళ్ళి డెలివరీ చేసి ఉండేవాళ్ళు కదా. అదే ఖర్చు టికెట్స్కి పెట్టండి, లేకుంటే అన్నయ్యను పంపమనండి. నేను టికెట్స్ పంపితే మా అత్తగారి ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు? అత్తయ్య ఏం తేవాలో నీకు లిస్ట్ చెప్తాను అన్నారు అంది. ఇక ఏం మాట్లాడతాను? ఇప్పటికే పాస్పోర్టు, వీసాకు చాలా ఖర్చయింది. ఇప్పుడు వాళ్ళ అత్తగారు చెప్పే లిస్టు మొత్తం కొనాలి. ఇది కాక దిలీప్ కోడలు ఇంకో లిస్టు చెప్పారు. ప్రేమను డబ్బుతో కొనకూడదు అంటారు, కానీ ఈ కాలంలో అన్ని సంబంధాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. నేనే మొన్నే అమెరికాకు వెళ్ళి వచ్చిన రాజ్యంను అడిగా మొత్తం ఎంత అవుతుంది అని. ఆవిడ కనీసం 3 లక్షలు అన్నా అవుతుందని చెప్పారు. ఎంతైనా వెళ్లాల్సిందే కదా సుమిత్ర. బ్యాంక్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ తీసేస్తాను. మన పెన్షన్ మనం తినటానికి ఉండటానికి సరిపోతుంది. ఆ పైన దేవుడు ఉండనే ఉన్నాడు. దీప్తి, దిలీప్ వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా. ఇంత దూరం అమెరికా వచ్చినా వాడిని చూడటానికి లేకుండా పోయింది అంది సుమిత్ర. వాళ్ళు ఏమన్నా పక్కనే ఉన్నారనుకున్నావా అమ్మా? అనుకున్న వెంటనే వచ్చేయటానికి. వాళ్ళు 4 వచ్చి వెళ్ళాలంటే ఎంత అవుతుంది అనుకున్నావు అంది దీప్తి. మీ అమ్మకు అంత తెలియదులే తల్లి, వాడిని చూసి చాలా రోజులైంది కదా. నీ డెలివరీ గురించి డాక్టర్ ఏమన్నారు అన్నారు రామారావు. ఇంకో వారం పడుతుంది అన్నారు నాన్న. అమ్మ, శ్రీమంతం ఇంకో 4 రోజుల్లో పెట్టుకుందాం. మా ఫ్రెండ్స్ అంతా వస్తారు. బయట నుంచి ఫుడ్ తెప్పిస్తే చాలా ఖర్చు అవుతుంది. అయినా
నీ వంట గురించి చెప్తే వాళ్ళు మీ అమ్మగారు చేస్తారులే అన్నారు అంది దీప్తి. ఏమండి, ఇది ఏ సుఖం! ఇక్కడ ఉంటే ప్రతి నిమిషం ప్రతి డాలర్ను రూపాయిలోకి మార్చుకుని చూసుకుంటూ వీళ్ళు సుఖపడతారు. ఇక్కడ లైఫ్ స్టైల్ అంటారా? అన్ని పనులు మనమే చేసుకోవాలి. వేరే మనిషిని చూసే పని లేదు, ఒక్కరు వచ్చే పని లేదు. అదే వాళ్ళ సుఖం. మనం పాతకాలం వాళ్ళం. ఇప్పటి వాళ్ళ ఆలోచనలు ఆశలు మనకు అర్థం కావు. మనం వచ్చిన పని చూసుకొని మన ఇంటికి వెళ్దాం. తరువాత మన జీవితం మనది, వాళ్ళ జీవితం వాళ్ళది. ఇప్పుడు ఇలా ఉంటేనే మనకు వాళ్లకు మంచిది. నువ్వు ఎక్కువ పనిచేసి అలసిపోవద్దు. శ్రీమంతం బాగా అయింది. ఆ తర్వాత డెలివరీ, బాబుని చూసుకోవటంలో 4 నెలలు గడిచిపోయాయి. ఎక్కడికి వెళ్దామన్నా అంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అంటూ ఎక్కడికి వెళ్ళనే లేదు. ఇంతలో దిలీప్కు దీప్తి ఉండే దగ్గరే ఉద్యోగం వచ్చేసరికి వాడే ఆ ఊరికి వచ్చాడు. అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. వాడు మేం వెళ్ళిన దగ్గర నుంచి మీ డబ్బు సరిపో కష్టపడుతున్నాం అని చూపించడానికి సరిపోయింది. అందరూ పిల్లలు ఇలాగే ఉన్నారా, లేకుంటే వీళ్ళే ఇలా ఉన్నారా అనేది నాకు అంతుపట్టడం లేదు. ఒకరోజు దిలీప్ కొడుకు బర్త్డే వచ్చింది. వాడు మా దగ్గరికి వచ్చి, తాతయ్య, ఈరోజు నా బర్త్డే, నన్ను విష్ చేయండి అన్నాడు. నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. ఉత్త ఆశీర్వచనాలేనా, గిఫ్ట్ ఏమైనా ఇచ్చేది ఉందా అంది వంటింట్లో పని చేసుకుంటున్న రాధిక. వాళ్ళకి ఏం నచ్చుతాయో మాకు తెలియదు కదా రాధిక. ఏం కావాలో అది కొనిస్తే సరిపోతుంది కదా మామయ్య. డబ్బులు ఇస్తే వాడికి కావాల్సింది వాడే కొనుక్కుంటాడు. మా అమ్మ వాళ్ళు కూడా అదే పని చేశారు. అంత డబ్బులు మా నాన్న దగ్గర ఎక్కడివి రాధిక? ఆయన ఏమైనా పెద్ద ఉద్యోగం చేశారా? చేసిందంతా బతకలేక బడిపంతులు ఉద్యోగం. ఈయన పిల్లలకు లెక్కల పాఠాలు చెప్పడం తప్పితే జీవితంలో డబ్బుల లెక్కల గురించి ఆయనకేం తెలుసు? మ్యాథ్స్ ట్యూషన్ చెప్పండి నాన్న అంటే నేను పాఠాలు చెప్పినందుకు గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుంది, అందుకని నాకు ఏమీ అవసరం లేదని నా నోరు మూయించారు. ప్రతి పైసాకు లెక్క చూసుకుని ఖర్చు పెట్టాలి. సంపాదించుకోవాల్సి వచ్చినప్పుడు సంపాదించకుండా ప్రిన్సిపల్ అని, వర్క్ ఎథిక్ అని చేతులు ముడుచుకుని కూర్చున్నారు. ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఇవన్నీ సంపాదించడం చేతకాని వాళ్ళు చెప్పే మాటలు. అంతమంది చదువు చెప్పారు, అంతమందిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారు. వాళ్లల్లో ఒక్కరన్నా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా? ఈరోజు మీకు ఏముంది నాన్న, గవర్నమెంట్ వాడు ఇచ్చే పెన్షన్ తప్ప. ఈ రోజుల్లో అది ఏం సరిపోతుంది? గవర్నమెంట్ వాడు ఎప్పుడెప్పుడు డిఏ పెంచుతాడా అని స్వాతి చినుకు కోసం చూసినట్టు చూస్తూ ఉండటం. మీ చాదస్తంతో మీ జీవితాన్ని కాకుండా మా జీవితాన్ని కూడా పాడు చేసేవాళ్ళు మీరు. మేము పట్టుబట్టి ఏదో ఇలా ఉన్నాం, లేకుంటే మీలాగే ఉండేవాళ్ళం. దీప్తి పట్టుబట్టబట్టి కానీ లేకుంటే దాన్ని ఓ బడిపంతులు కట్టబెట్టే వాళ్లే కదా మీరు. చాలే ఆపరా. కన్నతండ్రితో మాట్లాడవలసిన మాటలేనా అవి? ఆయన ఏమి చేయకుండానే మీరు ఇంత వాళ్ళు అయ్యారా? ఏదో మాకు ఉన్న దాంట్లో మీరు అడిగినవన్నీ చేశాం. మీరు బాగానే సెటిల్ అయ్యారు కదా, మీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోండి. మేము మిమ్మల్ని మాకు ఇది చెయ్యండి అని అడగలేదు. మేము ఎలా ఉంటే మీకెందుకురా? ఆయన చెప్పిన చదువే ఈరోజు నిన్ను అక్కడికి తీసుకువచ్చింది. అది మర్చిపోవద్దు. ఆడపిల్ల కళ్ళ ఎదుట ఉండాలని ఎవరన్నా కోరుకుంటారు, కానీ అది అమెరికా సంబంధమే చేసుకుంటాను అంటే మనం అంత పెద్దవాళ్ళకు తూగలేము అన్న మీ నాన్నయ్య నా నోరు మూసి దానికి నచ్చిన అమెరికా సంబంధం చేశారు. మీరు మీ పిల్లలకు ఇంతకన్నా ఏం చేస్తారో చూద్దాం. మా కాలంలో ఉద్యోగం దొరకడమే ఒక గొప్ప విషయం. పెద్దవాళ్ళను ఎదిరించి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. ఆయన తను చేసిన ఉద్యోగానికి పూర్తి న్యాయం చేశారు. అదే మీ జనరేషన్కి మాకు ఉండే తేడా. మీరు ఇప్పుడే చెట్టు నాటి అప్పుడే పళ్ళు కావాలంటారు. మేము నాటిన చెట్టు నలుగురికి ఉపయోగపడితే చాలు అనుకుంటాం. మీకు మీ పద్ధతి మంచిది అనిపిస్తుంది. దాన్ని మేము తప్పు పట్టినప్పుడు మీరు మా పద్ధతులను వేర్లు ఎందుకు చూపుతున్నారు? మా దృష్టిలో విద్యాదానం చాలా పవిత్రమైనది. దాన్ని మీ నాన్న సంతోషంగా చేశారు. ఆ మాటలు విన్నాక ఇక దిలీప్ ఏం మాట్లాడలేదు. మామూలుగా నేను వాడి మాటలు పట్టించుకొని ఉండను, కానీ కోడలి ముందు, తన పిల్లల ముందు అలా మాట్లాడేసరికి నేను ఓర్చుకోలేకపోయాను. తల్లిదండ్రులను తోలనాడటం మంచిది కాదు అని వాళ్ళు తెలుసుకోవాలి. పిల్లలకు ఎంత చేసినా తృప్తి లేకుంటే ఎలా? అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతను కనగలమా అని. అది తెలిసిన తల్లిదండ్రులు తమ పిల్లలకు చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేస్తారు. ఇలాంటి విషయాలు జరిగితే మనసు చాలా బాధపడుతుంది. ఉద్యోగాన్ని కొందరు ఉద్యోగంలాగా చేస్తారు,
కానీ ఈయన వృత్తిని దైవంగా భావించారు. ఎంతోమంది పిల్లలకు మంచి చేస్తే నా పిల్లలు సుఖంగా ఉంటారు అని నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఇంతవరకు పిల్లల్ని వదిలిపోవాలి అని ఉండే కొద్దో గొప్పో బెంగపోయి ఎప్పుడెప్పుడు ఇంటికి పోయి పడదామా అనిపిస్తుంది. ఇంకెంత, నెల రోజులు. 2 వారాలు గడిచాక ఒకరోజు నేను పిల్లల మట్టుకే ఇంట్లో ఉన్నాం. అంతలో ఈయనకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నాకు ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు చేతులు ఆడలేదు. అంతలో మనవడు 911కు కాల్ చేశాడు. వాళ్ళు వెంటనే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఏవో మందులు ఇచ్చారు, చాలా టెస్టులు చేశారు. 1-2 రోజులు ఉంచి ఇంటికి పంపారు. 2 రోజులు టెన్షన్, అలసట వల్ల నిద్ర లేదు. ఇంటికి వచ్చాక పడుకుంటే నిద్ర పట్టేసింది. టైం ఎంతైందో తెలియదు. దప్పిక అయ్యి నీళ్ల కోసం లేచాను. పక్కన చూస్తే బాటిల్ ఖాళీగా ఉంది. మెల్లగా లేచి కిందకు దిగడం మొదలుపెట్టాను. కింద నుంచి మెల్లగా మాటలు వినిపిస్తున్నాయి. వాళ్లకు కనిపించకుండా కిందకు చూశాను. దీప్తి, దిలీప్, రాధిక మాట్లాడుకుంటున్నారు టేబుల్ దగ్గర కూర్చొని. దీప్తి మాటలు నన్ను అక్కడి నుంచి కదలనివ్వలేదు. నాన్నకు లివర్ పాడు కావటం ఏంటిరా, సరిగ్గా కనుక్కున్నావా? ఆయన డ్రింక్ చేయరు, స్మోక్ చేయరు. నేను డాక్టర్ని అదే అడిగాను. ఆయన ఫ్యామిలీ హిస్టరీ ఉండవచ్చు, లేకుంటే ఎప్పుడో వచ్చిన ఇన్ఫెక్షన్ సరిగ్గా ట్రీట్ చేయకపోవటం అయి ఉండవచ్చు అన్నారు. ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఇన్సూరెన్స్ లేకుంటే 60 లక్షలు అవుతుంది అన్నారు. ఇండియాలో కనుక్కుంటే అక్కడైనా 30 లక్షలు అవుతుందన్నారు. ఇంకో 2 వారాల్లో వాళ్ళు ఇండియా వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళే చూసుకుంటారు. ఆపరేషన్కి డబ్బులు మనమే ఇవ్వాల్సి వస్తుందేమోనండి. ఏదో ఇండియాలో ఒక మంచి ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటూ ఉంటే ఇదెక్కడ రామాయణం. నేను వాళ్లకు ఏమీ ఇవ్వదలుచుకోలేదు. అదేంటి రాధిక అలా అంటావు? మొన్న మా మామగారికి బైపాస్ అయితే మేము డబ్బు పంపాం కదా, మీరు అంతే. ఇప్పుడు ఈ వయసులో ఆయన ఈ ఆపరేషన్ తట్టుకోగలరో లేదో. అంతా చేశాక ఆయన బతక్కుంటే మనం పెట్టిన డబ్బులన్నీ వేస్టే కదా. మీ మామగారు అంటే దీప్తి, మీ ఆయనకు 2 కళ్ళు, ఒక 10 ఎకరాల పొలం ఇచ్చారు. మా మామగారు మాకేమిచ్చారు? ఒక్కసారి ఆ విధంగా ఆలోచించు. ఏదో 30-40 ఏళ్ల వాళ్ళైతే బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ వయసులో ఆయన అంత మందులకు వాటికి తట్టుకోలేకపోతే వాళ్లను ఇండియా వెళ్ళనివ్వండి. ఈలోపు మనం ఇండియాలో ఫ్లాట్కి డబ్బు కట్టేయాలి. లేకుంటే మీకు మనసు మారితే నాకు కష్టం. పైసా పైసా కష్టపడి కూడబెట్టిన డబ్బులవి. సరేలే రాధిక, ఆలోచిద్దాం. నువ్వు ఊరికే వరి కావద్దు. నాకు ఎక్కడో పాతాళంలో కుంగిపోతున్న ఫీలింగ్. వీళ్ళు నేను కన్న నా పిల్లలేనా వీళ్ళు? ఇంత దిగజారిపోయారా? మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. కానీ తండ్రికి ఇంత జబ్బు చేసి చెప్పకుండా దాచిపెట్టి మీ కర్మ ఇది, మీరే భరించండి అంటే ఎక్కడికి పోవాలి? ఈయన అన్నట్టు దేవుడే ఉన్నాడు, వాడే అన్నీ చూసుకుంటాడు అని సరిపెట్టుకోవాలి. వీళ్ళ మాటలు విన్నాక వాళ్ళ ముఖం కూడా చూడబుద్ధి కాక మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. ఆ తరువాత రోజులు ఎలా గడిచాయో నాకే తెలియదు. ఎట్టకేలకి ఇండియాలో వచ్చి పడ్డాం. ఆయనతో సమయం చూసి విషయం చెబుదాం అనుకుంటూ ఉండగానే ఆయనే, సుమిత్ర, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆపరేషన్ చేయకుంటే నేను ఎన్ని రోజులు ఉంటానో కనుక్కొని రావాలి కదా. చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. నాకు ఆయన ఏమి చెబుతున్నారో అర్థం కావడానికి 1 నిమిషం పట్టింది. మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? నాతో అన్నే లేదు. నాకు హాస్పిటల్లోనే తెలుసు. నేను మత్తులో ఉన్నాననుకుని నీ కొడుకు డాక్టర్తో మాట్లాడాడు. నీ ముఖం చూశాక నీకు విషయం తెలుసు అని అర్థమైంది. డాక్టర్ చెప్పింది విన్నారు. అదృష్టవంతులు. నేను మన పిల్లల స్వరూపం తెలుసుకున్నాను. అప్పుడే అనిపించింది నేను వీళ్ళని ఎందుకు కన్నానా అని. డబ్బు లేక సహాయం చేయలేకపోతే అది ఒక పద్ధతి, కానీ వాళ్ళకి మనం అవసరం లేదు. ఇళ్ళు, పొలాలు, డబ్బులు ఇస్తేనే తల్లిదండ్రులు ఉండాలి, లేకుంటే అవసరం లేదు అంటే ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు బతకనక్కరలేదు. వదిలే సుమిత్ర. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని వేమన ఏనాడో ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాడు. మనమే మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదులే అని మనకి మనం చెప్పుకున్నాం. ఇక ఇంత దూరం వచ్చాక భయపడటం దేనికి? నాకు నీ గురించే బెంగ. అలా అనద్దండి. మీరు లేని జీవితం నాకు వద్దు. మనం ఎవరికీ అన్యాయం చేయలేదు. మనకు దేవుడెందుకు అన్యాయం చేస్తాడు? ఏదో ఒక దారి దొరుకుతుంది. మీకేం కాదు. నీలో నాకు బాగా నచ్చే విషయం అదే సుమిత్ర.
ఏదో రకంగా అంతా మంచి జరుగుతుంది అని మనసా వాచా నమ్ముతావు. నీకు ఇన్నేళ్లలో నేను పెద్దగా ఏమి చేయకపోయినా నన్ను, నా పద్ధతులను గౌరవించి నాకు పూర్తి సహకారాన్ని ఇచ్చావు. నేను చాలా అదృష్టం చేసుకుని ఉంటాను. నీలాంటి సహధర్మచారిని దొరికింది. నన్ను పొగిడించాలే, టైం అవుతుంది, బయలుదేరదాం పదండి. కానీ మా మనసులు ఎంత బాధపడుతున్నాయో మాకే తెలుసు. హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నాం డాక్టర్ కోసం. అంతలో ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి, మీరు రామారావు మాస్టర్ కదా? అవును, నా పేరు రామారావే, నేను టీచర్నే. కానీ మీరెవరో నాకు గుర్తు రావటం లేదు. నేను మాస్టారు అరవింద్. మీ దగ్గర ప్రైవేట్కి వచ్చేవాడిని. నాకు 10th ఫీజుకి డబ్బులు లేకుంటే మీరు కట్టారు. నా కాలేజ్ అప్లికేషన్ కూడా మీరే ఫిల్ చేశారు. మీ ఇంటికి వెనక వీధిలో ఉండేవాళ్ళం. అరవింద్ నువ్వా? నువ్వు కాలేజీలో చేరాక మాకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ అమ్మగారు బాగున్నారా? పిల్లలా ఏం చేస్తున్నారు? నేను మీకోసం చాలా వాకపు చేశాను, కానీ నాకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. అమ్మ నా దగ్గరే ఉంటుంది. 2 పిల్లలు, ఒకడు 10th, పాప 5th. నా భార్య కూడా డాక్టర్. కానీ ఈ మధ్య అమ్మ ఆరోగ్యం అంతగా బాగలేదు. అందుకే తను ప్రాక్టీస్ మానేసి అమ్మని చూసుకుంటుంది. నేను లోపల ఉన్న వాళ్ళని పంపేసి మిమ్మల్ని పిలుస్తాను. ఒక్క 10 నిమిషాలు కూర్చోండి మాస్టరు. నీ పని మెల్లగా, కానీ మేము ఇక్కడే ఉంటాంలే. 10 నిమిషాల్లో పిలుస్తాను మాస్టరు అని రూమ్లోకి వెళ్ళాడు. ఎంత మర్యాద చూసావా సుమిత్ర? ఎప్పుడో 4 పాఠాలు చెప్పి ఒక్క పరీక్ష ఫీజు కట్టినందుకు ఇంకా గుర్తుకు పెట్టుకున్నాడు. ఇదే టీచర్స్కు ఉండే రెస్పెక్ట్. అది నీ కొడుక్కి ఎప్పటికీ అర్థం కాదు. నిజమేనండి, ఎంత పెద్దవాడైనా అమ్మ దగ్గర గోరు ముద్దలు, టీచర్ దగ్గర నేర్చుకుని చదువు మర్చిపోరు. పోనీలేండి, ఇక్కడ ఎవరో ఒకరు తెలిసిన ముఖం కనిపిస్తుంది. లేకుంటే వీళ్ళు ఏం చెబుతున్నారో, వాళ్ళు చెప్పేది నిజమో కాదో అన్న డౌట్ ఉండేది. ఇప్పుడు అరవింద్ ఇక్కడున్నాడు. నాకు ఇది మంచి శకునం అని అనిపిస్తుంది. తర్వాత ఈయనకు అన్ని టెస్టులు చేశారు. లివర్ డోనర్ దొరికితే ఆపరేషన్ చేస్తాను అన్నారు. వెంటనే నన్ను టెస్ట్ చేయమన్నాను. మా అదృష్టం, నా లివర్ సరిపోతుంది అన్నారు. ఈయన నాతో జీవితమే అనుకున్నాను. నీ లివర్ కూడా పంచుతున్నావు. నీకన్నా మంచి భార్య ఎవరు ఉంటారు అని ఈయన అంటే నాకు కలిగిన ఆనందం ఎంతో నాకే తెలుసు. ఆ తర్వాత అన్ని కలలోలా జరిగిపోయాయి. అరవింద్ వెంటనే ఆపరేషన్ చేశాడు. ఈయన నేను బాగానే కోలుకున్నాం. 3 నెలలు గడిచాయి. ఇండియా వచ్చాక దిలీప్ కానీ దీప్తి కానీ ఫోన్ చేయలేదు. చేస్తే మేము ఎక్కడ డబ్బులు అడుగుతామో అని మరీ ఇలా మారిపోతారు అనుకోలేదు. ఒకరోజు అరవింద్ తన పిల్లలు తీసుకొని ఇంటికి వచ్చాడు. అరవింద్, నువ్వు ఆపరేషన్ తర్వాత ఏదో అడుగుతాను అన్నావు, మర్చిపోయావా? లేదు మాస్టారు, అందుకే వచ్చాను. మీరు మీరు అని మొహమాటంగా ఆగాడు. చెప్పు అరవింద్, నా దగ్గర నీ మొహమాటం ఏమిటి? నువ్వు నా కొత్త జీవితాన్ని ఇచ్చావు. నీకు ఏం చేసినా తక్కువే. మీరు నా కొడుక్కి ట్యూషన్ చెప్పాలి, మీరే ఎందుకు అని అడగచ్చు. ఇప్పుడు కాలం చదువు, సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం కాదు మాస్టారు. ఏదో పరీక్షల్లో ర్యాంకులు రావటానికే నేను చాలా చోట్ల చూశాను. నా కొడుకు అలా కాకుండా సబ్జెక్ట్ కోసం నేర్చుకోవాలి. వాడికి ఐఐటీలో సీట్ రావాలి. అది వాడి గోల్. దానికి మీరే వాణ్ణి సరైన దారిలో పెట్టాలి. నేనా? మాది అంతా పాతకాలం చదువులు. ఇప్పుడు ఇంటరాక్టివ్ లెర్నింగ్ అని చాలా రకాలు వచ్చాయి. నేను చెప్పే చదువు ఈ పోటీ ప్రపంచానికి సరిపోదేమో అరవింద్. నువ్వు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నావు. లేదు మాస్టారు, ఇంకా 2+2 4 అది మారనప్పుడు ఇంకేదీ మారదని నా నమ్మకం. మీరు చెప్పిన బేసిక్స్ నాకు ప్రతి స్టేజ్లోనూ ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వీడికి అలాగే కావాలని చాలామంది టీచర్స్ని చూశాను, కానీ ఎవ్వరూ అలా లేరు. నా అదృష్టం బాగున్నట్టుంది. మీరు దేవుడే పంపినట్టు నాకు కలిశారు. ఒక 2 నెలలు చూడండి. మీకు ఇష్టం లేకుంటే నేను మిమ్మల్ని బలవంత పెట్టను. నువ్వు అంతగా అడిగితే నేను కాదనలేను. నీకు మాట ఇచ్చాను. మీ వాడి బుక్స్ ఇవ్వు, నేను ఒక 2 రోజులు చూసి నీకు ఫోన్ చేస్తాను. ఆ మాట అన్నారు చాలు మాస్టారు. ఈ రకంగానన్నా మళ్ళీ మీకు ఒక వ్యాపకం దొరుకుతుంది. మీకు పాఠాలు చెప్పటంలో ఉన్న సంతోషం ఇంకా దేనిలోనూ ఉండదని నాకు తెలుసు. అరవింద్, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. సొంత పిల్లలు కూడా ఎలా ఉన్నారు అని అడగలేదు. నువ్వు ఎప్పటి విషయాలు గుర్తుపెట్టుకొని మాకు ఇంత చేస్తున్నావు. అలా అనకండమ్మా. ఆ రోజు మాస్టారు చదువులో సాయం చేయకపోయి ఉంటే, ఆయనే ఫీజు కట్టకపోయి ఉంటే ఈ వైభోగం అంతా ఎక్కడిదమ్మా? ఇప్పుడు స్వార్థం ఎక్కువైపోయింది.
తల్లిదండ్రులకు ఏమైనా చెయ్యాలి అంటే ఏవో చెప్తారు. చాలామంది తల్లిదండ్రులు చావు బతుకుల్లో ఉన్నారు అంటే కూడా రారు. నాది నేను అనేది ఎక్కువైపోయింది. తరువాత అరవింద్ కొడుకుకు లెక్కలు నేర్పడం మొదలుపెట్టారు. అది ఆయనలో కొత్త ఉత్సాహం నింపింది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మేము ట్యూషన్కి వస్తామని పట్టుబట్టారు. అలా మళ్ళీ ఇల్లు పిల్లలతో నిండింది. వాళ్ళ ఎగ్జామ్స్లో అందరికీ 100% వచ్చేసరికి ఈయన పేరు ప్రతి నోటా వినిపించసాగింది. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుంది అనుకోలేదు సుమిత్ర. అరవింద్ పుణ్యమా అని చావవలసిన వాడిని బతికి నాకు ఇష్టమైన పని చేస్తున్నాను. ఇంత అదృష్టం ఎంతమందికి వస్తుంది? కానీ ఏదో ఒక తెలియని ఫీలింగ్, మనకి అదృష్టం బాగుంది, అరవింద్ దేవుళ్లాగా వచ్చాడు, మిగతా వాళ్ళు అలా లేరు కదా. నాతో పాటు చదువుకున్న సుందరంకు పాపం పెన్షన్ లేని ఉద్యోగం, ఇక్కడ పిల్లలు పట్టించుకోవటం లేదు, పూట గడవడమే కష్టంగా ఉంది. ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి. వాళ్లకు తిండి పెడితే సరిపోదు, జీవితం మీద మళ్ళీ ఆశ కలిగించాలి. ఈ వయసులో రాజగోపాలం కొడుకు పోయాడు, వాడు ఇంకా ఎవరికోసం బతకాలిరా అంటున్నాడు. ఈ పిల్లలకు పాఠాలు చెప్పడమే లేకుంటే మనకు అలాగే ఉండేది కదా. అలా ఉన్న మనలాంటి వాళ్లకు ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి అనేది మాత్రం అంతుపట్టడం లేదు. మన సంకల్పం గట్టిదైతే దేవుడే మార్గం చూపుతాడు. మీరు మొదటి నుంచి మనం బాగుండటమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి అని ఆలోచిస్తారు. మనకి డబ్బులు లేక కానీ లేకుంటే ఎంతో చేయొచ్చు. మీ మనసులో ఏదో చెయ్యాలి అని అనిపించడమే మీరు చెయ్యబోయే మంచి పనికి శ్రీకారం. మీ ఫ్రెండ్ సుందరం వాళ్ళని మన ఇంట్లో ఉంచుకుందాం కొన్ని రోజులు. ఇప్పుడు మీ పెన్షన్తో పాటు ఈ ట్యూషన్ డబ్బులు వస్తున్నాయి కదా, ఎలాగో సర్దుకుందాం. అలా మన తోటి వాళ్లను చూస్తూ చూస్తూ అలా ఎలా వదిలేస్తాం? నాకు నీ గురించి తెలుసు కదా, అందుకే వాళ్ళని వచ్చేయమన్నాను. చూద్దాం ఇది ఎన్ని రోజులు నడుస్తుందో. మనం చాలా రోజుల క్రితం కొన్న స్థలం గొడవల్లో ఇరుక్కుపోయింది. కానీ లేకుంటే ఇప్పుడు ఉండే రేటుకి కనీసం ఒక 30 లక్షలన్నా వచ్చేవి. అప్పుడు మనం ఏదన్నా చేసి ఉండొచ్చు. మనిషికి అడుగు అడుగున్న కష్టాలే. సుఖంగా ఉన్నామని చెప్పుకునే మనిషే లేడు. ఒక అమ్మఒడిలో ఉన్న పసిపాపాయి తప్పితే అందరూ అశాంతితోనే బతుకుతున్నారు. అలాంటి జీవితం మళ్ళీ రాదు. పసిపిల్లలకు కడుపు నిండా పాలు పడితే అమ్మఒడిలో ప్రశాంతంగా నిద్రపోతారు. ఆ సుఖానికి మించిన సుఖమే లేదు అనిపిస్తుంది. నిజమేనండి. ఈ వయసులో మనము ఏ బరువు బాధ్యత తెలియకుండా అలాగే ఉండాలి. ఒక కాలంలో అలాగే ఉండేవాళ్ళు. బాధ్యతలన్నీ పిల్లలకు అప్పచెప్పి మనవలు మనవరాళ్లతో హాయిగా సమయం గడిచిపోయేది. ఇప్పుడు వేరే వేరే దేశాలలో ఎవరికి వాళ్ళు బిక్కు బిక్కుమంటూ నలుగురు మనుషుల తోడు కావాల్సిన వయసులో ఒంటరిగా ఉండిపోతున్నాం. ఆ తర్వాత సుందరం వాళ్ళు వచ్చి ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. మాకు ఎవరో సొంత బంధువులు వచ్చి ఇంట్లో ఉన్నట్లు ఉంది. అరవింద్ తన కొడుకు ట్యూషన్ కంటిన్యూ చేయమన్నాడు. ఈయన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ సంఖ్య పెరిగిపోయింది. మాకు ఉన్నంతలో మా తోటి వారికి సహాయం చేయటం చాలా తృప్తినిస్తుంది. కానీ ఈయన ఇంకా ఏదో చెయ్యాలని తపన పడుతున్నారు. ఇంతలో అనుకోని విధంగా గొడవల్లో ఇరుక్కున్న స్థలం మా పేరిట వచ్చింది. అరవింద్ కొడుకు ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి అరవింద్ ఆనందంలో మాటల్లో చెప్పతరం కాలేదు. చూసారా మాస్టరు, మీ మీద నాకు ఉండే నమ్మకం నిజం. ఇప్పుడు మీ దగ్గర ట్యూషన్ చెప్పించుకోవటం కోసం ఎంత అయినా ఇవ్వటానికి, ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. మీకు నచ్చితే ఇలా కొనసాగించవచ్చు. నిజమే అరవింద్, కానీ దీంట్లో కొన్ని మార్పులు చేయాలి. నేను డబ్బు తీసుకుని ఎంతమంది చదువు చెప్తానో అంతేమంది డబ్బులు ఇవ్వలేని వాళ్లకు చెప్పాలి. నా మనసులో ఉండే ఇంకో ఆలోచన నీతో చెప్పాలి. మీ మనసు నాకు తెలియంది కాదు. ఇంకేం ఆలోచన చెప్పండి మాస్టారు. మీకేం కావాలన్నా నేను చేస్తాను. మీరు చేసే మంచి పనిలో నన్ను భాగస్వామ్యం చేస్తాను అంటే నేను ఎందుకు వద్దంటాను? నేను ఊరి కొంచెం దూరంలో ఒక 10 ఎకరాల స్థలం కొని అందులో నాలాంటి వారికి ఆశ్రయం ఇద్దామనుకుంటున్నాను. చాలా మంచి పని మాస్టారు. మీరు దీన్ని ట్రస్ట్ లాగా ప్రారంభించవచ్చు. దానికి కావలసిన ఏర్పాట్లు నేను చూస్తాను. దానికి కావలసిన మెడికల్ సపోర్టు నేను ఇస్తాను. నాతో పాటు పనిచేసే డాక్టర్స్ చాలామంది ఇలాంటి వాటికి ఒప్పుకుంటారు. నిన్ను కన్న నీ కన్న తల్లి చాలా అదృష్టవంతురాలు. నీకు ఎప్పుడో 10 రూపాయలు ఫీజు కట్టిన దానికి నా కన్న కొడుకు చేయాల్సిన దానికన్నా చాలా ఎక్కువ చేశావు.
ఇది చేస్తే జీవితం చివరి అంచులలో ఎవరి లేక ఎటు పోవాలో దిక్కుతోచక ఉన్న వాళ్లకు కొందరికైనా ఆశ్రయం కల్పించగలిగితే నువ్వు మళ్ళీ పోసిన ఈ ప్రాణానికి విలువ. మీ ఆశయం మంచిది, దానికి దేవుడు తోడు ఉంటుంది. మంచి పనికి సహాయం చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ పని తొందరలోనే పూర్తి చేద్దాం. ఆ తర్వాత ఒకరోజు దిలీప్, దీప్తి వచ్చారు. మేం చేసిన తప్పు, మమ్మల్ని క్షమించండి అని. కానీ వాళ్ళు మళ్ళీ మా దగ్గర ఉండే డబ్బు కోసమే వచ్చారు అని అర్థం చేసుకోవడానికి మాకు అట్టే కాలం పట్టలేదు. వాళ్లను మేము దూరం పెట్టాము. ఆ తర్వాత 1 సంవత్సరంలో అన్నీ పూర్తి చేశారు. అరవింద్ వాళ్ళ అమ్మగారు చాలా పెద్ద విరాళం ఇచ్చారు. ఊరి కొంచెం దూరంలో స్థలం కొని కొన్ని రూమ్స్ లాగా కట్టారు. మిగతా స్థలంలో కూరగాయలు అలాంటివి పండించడానికి చాలా బాగా ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం రోజు రానే వచ్చింది. ఆయన ఆ రోజు మాట్లాడుతూ, ఈ పని చేయటానికే దేవుడు నాకు పునర్జన్మని ఇచ్చాడు. మనలాగా జీవితంలో అన్ని ఒడిదుడుకులను తట్టుకొని పిల్లల కోసం జీవితం ధారపోసి వాళ్ళ అవసరం మనకు వచ్చినప్పుడు మనకి మొండి చేయి చూపిస్తే మనకు కలిగే బాధ నాకు తెలుసు. కానీ మనం దానికి కుంగిపోకుండా మా జీవితం మేం తలెత్తుకునే జీవించగలం అని చూపిద్దాం. తల్లి బిడ్డ ఎలా ఉన్నా ఒకే రకంగా చూస్తుంది. అమ్మ ఒడి ప్రతి పిల్లాడికి ఒకటే. ఈ ఆశ్రమం అలాగే కావాలి. అందుకే దీని పేరు అమ్మఒడి. పుట్టిన వెంటనే అమ్మఒడి అవసరం ఎంత ఉంటుందో జీవితం చివరి అంచుల్లో అంతే ఉంటుందని నా నమ్మకం. మనమందరం సమానం. ఒకరికి ఒకరు తోడుగా మిగిలిన ఈ కాలాన్ని నలుగురికి పనికి వచ్చే విధంగా గడుపుతాం. ఆ తర్వాత చాలా విరాళాలు వచ్చాయి. ఈయనకు వచ్చే డబ్బులన్నీ అమ్మఒడిని ఇంకా మంచి స్థానానికి తీసుకెళ్ళాయి. ఒక 100 మంది దాకా వచ్చి చేరారు. కాలం సాఫీగా సాగిపోతుంది. సుమిత్ర, నా అద్దాలు కనిపించడం లేదు, కొంచెం చూడు అనేసరికి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి లేచాను. సుమిత్ర, మనం పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాం, లేకుంటే ఇంత మంచి అవకాశం ఎంతమందికి వస్తుంది? నిజమేనండి, మనం లేకపోయినా ఈ పని ఇలాగే కొనసాగిపోవాలి. అంతకు మించి ఇంకా ఏం కోరిక లేదు. ఆ రోజు ఆయనకి భారీగానే సన్మానం చేశారు. అది చూసి పిల్లలకు తల్లిదండ్రులుగా మేం వాళ్ళని సంతృప్తి పరచలేకపోయినా మనిషిగా మా జన్మకు మేం చేసిన ఈ పని వల్ల కొంత అయినా సార్థకత ఏర్పడింది అని మా మనసుకు కొంత సంతృప్తి. ఆయన తన తదనంతరం అమ్మఒడి బాధ్యత అంతా అరవింద్కి అప్పగించారు. మనిషి జన్మకు ఇంతకన్నా ఏం కావాలి? అద్భుతమైన కథ విన్నారు కదా. నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.